from the last video. What about Taylor's expansion? Now what is statement and also proof. Okay, next is what is the basic concepts of Taylor's expansion problems at any point z equal to a. ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఎక్స్పాన్షన్కు. అవేనండి, ఇక్కడ మనము టేలర్ సిరీస్ ఎక్స్పాండ్ చేయాలంటే సో వీ హ్యావ్ టు అప్లై ది పాజిటివ్ పవర్స్, ఓకే, బట్ నాట్ నెగిటివ్ పవర్స్. దట్ ఈస్ జెడ్ స్క్వేర్ సో ఆన్ ఆ విధంగా అనమాట. నెగిటివ్ పవర్స్ కాకుండా ఓన్లీ పాజిటివ్ పవర్స్ మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో we expand up to infinite term but not finite term. Okay, finite expansion series. సో మనకు వచ్చేసి ఇక్కడ ఫైనైట్ ఇన్ఫైనైట్ అంటున్నాము. ఇన్ఫైనైట్ మీన్స్ నో ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్వర్జెన్స్ సిరీస్. ఫైనైట్ మీన్స్ డైవర్జెన్స్ సిరీస్. సో ఇక్కడ మనకు చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఈ పవర్ జెడ్ సైన్ జెడ్ కాస్ జెడ్ సైన్ హెచ్ జెడ్ కాస్ హెచ్ జెడ్ అండ్ సో ఆన్. ఓకేనా. ఈ ఫంక్షన్స్ టోటల్గా మనకు ప్రతి వాల్యూ వద్ద అనలిటిక్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, అంటే మీరు జెడ్ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ తీసుకోండి. సపోజ్ ఇక్కడ ఈ పవర్ జెడ్ తీసుకున్నాము, జెడ్ ఈక్వల్ 0 తీసుకోండి. సో జెడ్ ఈక్వల్ 0 మీన్స్ ఈ పవర్ 0. వాట్ ఈజ్ ఈ పవర్ 0? 1. అదేవిధంగా జెడ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు, సో వీ గెట్ సమ్ ఫైనైట్ వాల్యూ బట్ నాట్ ఇన్ఫైనైట్ వాల్యూ. సైన్ జెడ్ తీసుకోవచ్చు, లేదా కాస్ జెడ్, సైన్ హెచ్ జెడ్, కాస్ హెచ్ జెడ్. సో ఇటువంటి ఫంక్షన్స్ అనేటివి మనకు దీస్ ఆర్ ఇన్ఫైనైట్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ ద టేలర్ సిరీస్ అండ్ ఆల్సో అనలిటిక్ అట్ ఎవ్రీవేర్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ జెడ్. ఓకేనా. దట్ ఈస్ ఇఫ్ ద రీజన్ వ్యాలిడ్ ఇన్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనము లెస్ దెన్ అంటున్నాము. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ది we derive convergent series up to, సో మనకు ఎందుకంటే ఇక్కడ ఒక యూనిట్ అనేది తెలియదు అనమాట. ఎందుకంటే మనకు ప్రతి వాల్యూ వద్ద ఎగ్జిస్ట్ అవుతుంది ఫంక్షన్స్. ఓకేనా. ఒక రీజన్ తెలియదు కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాము, ఈ కాన్వర్జెంట్ ఎక్స్పాన్షన్ అప్ టు ఇన్ఫినిటీ తీసుకుంటున్నాము రీజన్. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ, ఎందుకంటే ప్రతి వాల్యూ వద్ద మనకు ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ప్రతి వాల్యూ వద్ద ఇటువంటి మోడల్ ఫంక్షన్స్. ఓకే, నౌ ఇట్ ఈస్ అనలిటిక్ అట్ ఎవ్రీవేర్ అంటున్నాం. సో అందుకోసం మనం రీజన్ డిఫైన్ చేయలేదు. సో ఇటువంటి ఫంక్షన్స్ మనం ఎక్స్పాన్షన్ రీజన్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు, మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. ఓకేనా. సో విత్ సెంటర్, వాట్ అబౌట్ సెంటర్? ఆరిజన్. సో ఆరిజన్ ఎందుకంటే మనకి ఇక్కడ జెడ్ మైనస్ ఏ ఉండాలి. సో మనకు ఆ ఏ అనే పాయింట్ లేదు కాబట్టి, సో లేదంటే మనకు దట్ ఈస్ దెన్ 0 అంటే జెడ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ 0 అంటే దట్ ఈజ్ సెంటర్ ఆర్ ది ఆరిజన్. సో ఆరిజన్ బేస్ చేసుకొని ఇన్ఫినిటీ రీజన్ వద్ద ఈ ఫంక్షన్స్ మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఓకే, బికాస్ ఇఫ్ ద ఫంక్షన్ నౌ దీస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ అనలిటిక్ అట్ ఎవ్రీవేర్. ఓకేనా. చూడండి, సో ఇక్కడ ఈ పవర్ జెడ్ రాసినాము. ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్పాన్షన్ నౌ ఇట్ ఈస్ అన్ మెక్లారెన్ సిరీస్ కదా. ఓకే, ఎందుకంటే మనకు ఆ పాయింట్ ఇవ్వలేదు. సో మనకు యాక్చువల్గా టేలర్ సిరీస్ అంటే జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్, సో ఆన్ జెడ్ మైనస్ హోల్ పవర్ ఎన్. సో ఆ విధంగా అనమాట. సో మనకు అక్కడ ఏ అనేది లేదు కదా పాయింట్. సో పాయింట్ లేదంటే దట్ ఈజ్ అన్ 0 అంటే జెడ్ మైనస్ 0 హోల్ స్క్వేర్, జెడ్ మైనస్ 0 హోల్ క్యూబ్. సో మనకు ఇక్కడ ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్. సో దట్ మీన్స్ we expand by using Maclaurin series. Okay, in this case we have to apply Maclaurin series but not Taylor series, because about the point z equal to 0 there is no point. So we expand Maclaurin series from the expansion e power z. ఓకేనా. సో ఇక్కడ e power z అనేది మనకు ప్రతి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం రీజన్ డిఫైన్ చేయలేము. ఓకే, సో ఇఫ్ యూ టేక్ రీజన్ మాడ్యులస్ ఆఫ్ z లెస్ దెన్ ఇన్ఫినిటీ. సో ఇటువంటి రీజన్స్ మీరు ఇటువంటి ఫంక్షన్స్ డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ సైన్ జెడ్ ఇచ్చినాడు. ఓకే, సైన్ జెడ్ చూడండి. జస్ట్ సైన్ జెడ్. సో వాట్ ఈస్ సైన్ జెడ్ ఎక్స్పాన్షన్? జెడ్
minus z cubed by 3 factorial, z power 5 by 5 factorial, సో మైనస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్. సో ఇక్కడ కూడా సైన్ జెడ్ అనేది ప్రతి వాల్యూ వద్ద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఓకే, నో ఇట్ ఈస్ అనాలిటిక్ అట్ ఎ వెరీ వేరీ. సో ఇట్ ఈస్ నాట్ డిఫైన్ ది రీజియన్. దెన్ ఇఫ్ యూ టేక్ modulus of z less than infinity. సిమిలర్లీ cos z, sin hz, cos hz. ఓకేనా, ఇటువంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇటువంటి ఫంక్షన్స్ మీరు టేలర్ సిరీస్లో అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇటువంటి రీజన్స్ వద్ద మీరు ఈ ఫంక్షన్స్ బేస్ చేసుకుని మీరు అప్లై చేయొచ్చు. మ్యాక్సిమము ఇటువంటి ఫంక్షన్స్ మీరు ప్రాబ్లమ్స్లో అప్లై చేస్తారు. సో అందుకోసము ఈ సింపుల్ ఎగ్జాంపుల్ రాసాం అనమాట. అదేవిధంగా అనదర్ ఎక్స్పాన్షన్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్. సపోజ్ సమ్ ఎక్స్పాన్షన్ z ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ యాజ్ ఇట్స్ సింగులర్ పాయింట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి z ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ అంటున్నాం. ఇక్కడ మనకు పైన చెప్పిన ఫంక్షన్స్ ప్రతి వాల్యూ వద్ద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అది -1 తీసుకో, +1 తీసుకో, లేదా z0, 2 and so on 3, 5/4 ఎనీ వాల్యూ. సో ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ అన్ ఎగ్జిస్ట్, దట్ మీన్స్ వీ గెట్ సమ్ వాల్యూ. ఓకే, బట్ నాట్ ఇన్ఫినిటీ. సో అందుకోసం మనము రీజన్ కూడా డిఫైన్ చేయలేదు. కానీ కొన్ని ఫంక్షన్స్, కొన్ని ఎక్స్పాన్షన్స్ మనకు ఇటువంటి వాల్యూస్ వద్ద ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా, అంటే +or-1. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1/1 + z ఉంది, 1/1 + z అంటే ఇక్కడ z ఈక్వల్ టు -1 వద్ద మనకు సింగులర్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జిస్ట్ కాదు, ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, అట్ z ఈక్వల్ టు -1. సో అటువంటి ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. అటువంటి ఎక్స్పాన్షన్స్ మనకు వచ్చేసి విత్ సెంటర్ ఆరిజన్ బేస్ చేసుకొని నౌ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ modulus of z less than 1 అంటున్నాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ మనకి +or-1 అంటే +or-1 అనేది నియరెస్ట్ ఆరిజన్. ఓకేనా, z ఈక్వల్ 0. సో మనకు ఈ వాల్యూస్ వద్ద మనం ఎక్స్పాన్షన్స్ డిఫైన్ చేయాలంటే మనం డెఫినెట్గా ఈ రీజన్ బేస్ చేసుకొని డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ -1 తీసుకున్నాం అనుకో, లేదా +1 తీసుకోండి. +1 తీసుకున్నప్పుడు మీరు ఈ రీజన్లో మనకు ఎక్కడ వస్తుంది +1 అనేది ఆన్ ది సర్కిల్ కదా, విత్ సెంటర్ 0, రేడియస్ 1. సో రేడియస్ 1 సెంటర్ 0 బేస్ చేసుకొని, సో మీకు ప్రాబ్లమ్స్లో ఇప్పుడు ఈ కాసెస్ ఇంటెగ్రల్ థీరం, ఇంటెగ్రల్ ఫార్ములా ప్రాబ్లమ్ చేసినాం. ఇటువంటి రీజన్స్ సర్కిల్ డ్రా చేసుకొని ఇన్సైడ్ అవుట్ సైడ్ అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో అటువంటి ప్రాబ్లమ్స్లో ఈ రీజన్ మీరు డ్రా చేసినారనుకోండి, అప్పుడు 1 అనేది ఎక్కడ అవుతుంది, మనకు ఆన్ ది సర్కిల్ అవుతుంది ఈ రీజన్లో. కాబట్టి ఆన్ ది సర్కిల్ అంటే విచ్ ఈజ్ సాటిస్ఫైడ్, ఇట్ ఈస్ అనాలిటిక్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు అప్లై ది ఎక్స్పాన్షన్, టేలర్ సిరీస్ ఆర్ అనదర్ ఎక్స్పాన్షన్. ఓకేనా, సో ఈ రీజన్ ఎక్కడ ఉంటుంది మనకు, నియరెస్ట్ ఆరిజన్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ z కూడా 0 కదా. సో 0 సెంటర్ 0కు మనకు నియరెస్ట్ ఇదే అవుతుంది అనమాట. ఓకేనా, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ బికాజ్ విచ్ లైస్ ఇన్సైడ్ ఆన్ ది కర్వ్ ఇఫ్ యూ రైట్. ఓకే, సో ఇప్పుడు z లెస్ దెన్ 2 అని తీసుకోవచ్చు. మీరు 2 అని తీసుకున్నా మనకి ఇన్సైడ్ అవుతుంది. కానీ ఈ ఆరిజన్కు నియరెస్ట్ తీసుకుంటున్నాం. ఆరిజన్కు నియరెస్ట్ అంటే మనకు 1 కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకవేళ మనకి ఇక్కడ +or-2 అనుకోండి. ఓకే, సో +or-2 అన్నప్పుడు అప్పుడు మనము ఎక్స్పాన్షన్ సాటిస్ఫై కావాలి. ఆ ఎక్స్పాన్షన్స్ ఉంటే మనము ఆ పాయింట్స్ వద్ద ఆ రీజన్ డిఫైన్ చేయొచ్చు. కానీ మనకు ఈ ఎక్స్పాన్షన్ సాటిస్ఫై అవుతాయి కదా. ఓకే, 1/1 + z, 1/1 - z, లేదా 1/1 + z హోల్ స్క్వేర్, లేదా 1/1 - z హోల్ స్క్వేర్. ఇటువంటి ఎక్స్పాన్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఇటువంటి ఎక్స్పాన్షన్స్ కూడా అప్లికబుల్ కావచ్చు మన టేలర్ సిరీస్లో. కాబట్టి మీరు రీజన్ డిఫైన్ చేయాలమ్మా. ఓకే, ప్రతి ప్రాబ్లంకు మీరు వచ్చేసి ఎక్స్పాన్షన్ సాటిస్ఫై చేసి రీజన్ డిఫైన్ చేయాలి. సపోజ్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్లో ఇటువంటి ఎక్స్పాన్షన్స్ మీకు పాసిబిలిటీ ఉందనుకోండి. ఓకే, అటువంటి ఎక్స్పాన్షన్స్ పాసిబిలిటీ మనం ఏ రీజన్ వద్ద సాటిస్ఫై అవుతుంది, దట్ ఈస్ modulus of z less than 1. ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చినాను. ఓకేనా, ఈ +or-1 మనకు వచ్చేసి ఒకవేళ మీరు <1 కాకుండా <1/2 తీసుకున్నారనుకోండి. ఇక్కడ 1/2 అనేది మనకు +or-1 అనేది అవుట్ సైడ్ అయిపోతుంది.
1/2 యూనిట్ వద్ద. ఓకే, అప్పుడు అవుట్ సైడ్ అయినప్పుడు ఏమే మనకు అప్లికబుల్ కాదు. ఓకే, ఫంక్షన్ మొత్తం జీరో అయిపోతుంది కదా, వీ హ్యావ్ టు అప్లై ఇంటెగ్రల్ థియరం. ఓకే, కానీ మనకు సాటిస్ఫై కావాలి, ఈ సింగులర్ పాయింట్ సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై కావాలంటే కంపల్సరీ మనకు ఇవి సాటిస్ఫై అయ్యేటట్లు రీజన్ డిఫైన్ చేయాలి. ఓకే, అప్పుడు మనకు ఈ రీజన్ సాటిస్ఫై అవుతుంది కదా ఈ పాయింట్స్ వద్ద. ఓకేనా, ఎందుకు ఇది తీసుకున్నాము, నియరెస్ట్ ఆరిజిన్ వద్ద మనం తీసుకున్నాము. ఓకే, ఒకవేళ +or-2 అనుకోండి, +or-2 అన్నప్పుడు ఒకవేళ ఎక్స్పాన్షన్స్ ఉంటే అప్పుడు కూడా మీరు +or-2 సాటిస్ఫై అయ్యేటట్లు రీజన్ డిఫైన్ చేయాలి. ఓకే, సో విత్ సెంటర్, ఆ సెంటర్ బేస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ముందు ప్రీవియస్ మనం ఎక్స్పాన్షన్ చెప్పినాం. ప్రీవియస్ ఎక్స్పాన్షన్స్లో ఇక్కడ మనకు ప్రతి వాల్యూ అది ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ నాట్ +or-1 ఆర్ 0 ఆర్ -2 +2 ఎగ్జిస్ట్ కాకపోతేనే మనం రీజన్ డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఇంక ప్రతి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి రీజన్ డిఫైన్ చేయలేదు. కాబట్టి ఇది ఇటువంటి ఎక్స్పాన్షన్ మనం వచ్చేసి ఈ రీజన్ డిఫైన్ చేయొచ్చు. సో దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ z < ఓకేనా. కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ఇటువంటి ఎక్స్పాన్షన్స్ అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు మనం ఈ రీజన్ డిఫైన్ చేయాలి. ఓకే, అది 1/1 + z కావచ్చు, 1/1 - z కావచ్చు, లేదా 1/1 + z² కావచ్చు, లేదా 1/1 - z² కావచ్చు. ఇటువంటి బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కంపల్సరీ ఈ రీజన్ వద్ద సాటిస్ఫై అవుతుంది అనమాట. దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ z < 1. ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.